మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ 75వ జయంతి సందర్భంగా స్థానిక మెదక్ చౌరస్తాలో వైఎస్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేశారని, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశారని, 108 వాహనాన్ని కూడా ప్రారంభించిన నాయకుడు రాజశేఖర రెడ్డి అని అన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఎంపీటీసీ నాగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్లవ కుమార్, సుంకోస్ దామోదర్, ఎలిశెట్టి అశోక్, బైరం కుమార్, అల్లాడి వెంకటి, బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. जय कांग्रेस, जय कांग्रेस। వైఎస్ఆర్ हमारा है, हमारा है, వైఎస్ఆర్ हमारा है, వైఎస్ఆర్ हमारा है। జై కాంగ్రెస్. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దివంగత నేత ఏదైతే ఉమ్మడి రాష్ట్ర మాజీ నేత అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలోని గణనీయంగా ఈ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ మహనీయుని ప్రతి ఒక్క రైతు కాదు, ప్రతి ఒక్క అట్టడుగు స్థాయి నుంచి అణగారిన వర్గాల వరకు ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రాష్ట్రంలో మార్పు తీసుకొచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రైతులకు కానీ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏదైతే ఉందో పిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి ఆయన పెద్ద ఎత్తున పీట వేసి అప్పట్లో ఏదైతే 2004వ సంవత్సరంలోని రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. 108 సర్వీసు 108 ఏదైతే వైద్య రంగానికి ముఖ్య భూమిక పోషించినటువంటి అప్పటి రాజశేఖర రెడ్డి గారు అదే మన రామాయపేట పట్టణం నుంచే మొదలుపెట్టడం కూడా మనకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాల్ని ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అవే సంస్కరణలు ముందుకు తీసుకొచ్చి ప్రజలకు ప్రతి ఒక్కరికి ఒక బాసటగా అదే విధానాన్ని కొనసాగిస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లోనూ ప్రజలందరికీ ఆసరాగా ఉండేటువంటి పథకాలు కూడా తీసుకొచ్చి అన్నీ విజయవంతం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మేము కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రిగా కొనసాగిన డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని ఈరోజు రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆయన. బడుగు బలహీన వర్గాలకు, పేదలకు అందరికీ కూడా వాళ్ళ సమస్యలు ముఖ్యంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతు రుణమాఫీ కానీ, మరి అట్లాగే ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొచ్చి అన్ని రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఎంతో మేలు చేసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు చిరస్మరణీయుడు. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు తెలంగాణలో కానీ అటు ఆంధ్రాలో కానీ పేరు మర్చిపోలేని రీతిలో ఆయన ఇలాంటి బడుగు బలైన వర్గాలకు, పేద ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సరే ఈ ఉచిత వైద్యం రాష్ట్రంలో మొట్టమొదటిగా రామాయంపేటలో 108, 104 ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇక్కడనే ప్రారంభించడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తాము, అదేవిధంగా ప్రజలకు మేలు చేస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్పడం జరుగుతుంది. రామాయంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 75వ జయంతిని జరుపుకుంటున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దీర్ఘత నేత, మహనీయుడు. ఆయన చేసినటువంటి సేవలు 108 సేవలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజా సమస్యల పైన
పోరాటం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఏకైక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయం వల్ల ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలనుకున్నటువంటి ఆయన ఆశయాన్ని ముందు నెరవేర్స్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. జై కాంగ్రెస్. ఈరోజు రామాయంపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవడం జరుగుతున్నది. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అతని సేవలు గణనీయం. అతను ఆరోగ్యశ్రీ మహోత్తరమైన పథకాన్ని ప్రవేశపెట్టాడు. అలాగే రైతులకు రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి సేవలు మరవరాని. ఈరోజు ఆయన 75వ వర్ధంతి నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఈ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. భావితరాలకు కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకుడు